హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేటి ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పోషక లోపంతో బాధపడే వారందరికీ ఒక చక్కటి హౌస్ ప్యాక్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ హౌస్ ప్యాక్ లడ్డులో మనకు కావలసిన అన్ని న్యూట్రిషన్స్ లైక్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటాయండి. ఈ లడ్డును ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇందుకోసం మనం మొదటగా రాగి పిండిని తీసుకోవాలి. అందరికీ తెలుసు కదండి, మిల్లెట్స్లో రాగులు అనేటివి చాలా ఇంపార్టెన్స్ అని. ఇందులో మనకు కావాల్సిన కాల్షియం ఉంటుంది, అదేవిధంగా ఐరన్ అనేది ఉంటుంది. రాగులతో తయారు చేసిన ఏ చిరుతిండ్లైనా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ చాలా ఉపయోగపడతాయి ఈ రాగులు అనేటివి. ఈ విధంగా రాగి పిండిలో వాటర్ వేసి మనము రాగి పిండిని ఒక చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఒక చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తడుపుకున్నాం. నెక్స్ట్ మనము స్టవ్ పై పెన్నం పెట్టేసుకొని ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని ఆ ముద్దను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక చపాతీలాగా ఒత్తుకోవాలి. చూసారు కదా, మన రాగి పిండి అనేది బాగా జరుగుతుందండి. ఇలా ఒత్తేసుకుంటే మనము ఒక అప్పంలాగా తయారు చేసుకుంటే కాసేపు మూత మూసి ఉంచితే రాగి పిండి అనేది చక్కగా మంచిగా వేగుతుందన్నమాట. పచ్చి వాసన అనేది లేకుండా. అందులో మనం నెయ్యి వేసి వేయించుతున్నాం కాబట్టి మంచిగా రాగి పిండి అనేది వేగుతుంది. ఈ విధంగా మిగతా పిండినంతా మనం ఈ అప్పాల్లాగా తయారు చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్ని అప్పాలు తయారు చేసి ఉంచుకోవాలి. మూత మూసి ఉంచడం వల్ల చక్కగా పిండి అనేది మగ్గుతుందండి, మంచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసింటే కామెంట్స్లో తెలపండి. చూసారు కదా, ఇరువైపులా చక్కగా మంచిగా వేయించుకోవాలి. ఇలా మనం అన్ని అప్పాలు రాగి పిండితో తయారు చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా చేసిన అప్పాలు చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక ప్లేట్లోకి డ్రై నట్స్, ఇందులోకి ఏమేమి తీసుకున్నామంటే జీడిపప్పు, బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, ఇలా అన్ని రకాల డ్రై నట్స్ తీసుకున్నామండి. వీటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. అన్నిటిని కలిపి చక్కగా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇందులో వేసిన డ్రై నట్స్ వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటి, యూజెస్ ఏంటి తెలుసుకుందాము. ఇప్పుడు అప్పాలు చల్లగా అయిపోయాయండి. చిన్న చిన్నగా ముక్కలు చేసి వాటిని మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాడిన డ్రై నట్స్ అనేటివి ఎందుకు యూజ్ అవుతాయని తెలుసుకుందాము. మొదటగా అవిసె గింజలు అండి. అవిసె గింజలు అనేటివి గుండె సంబంధించిన ఒమేగా 3 మనకు చాలా అవసరం అండి. ఆ ఒమేగా 3 అనేది అవిసె గింజల్లో మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనము రాగి అప్పాలను మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా పొడి తయారు చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ చల్లారిన డ్రై నట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసుకొని కూడా అలాగే పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. 2 పొళ్ళు రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ కడాయిల్లో కాస్త ఆయిల్ వేసేసి అందులోకి బెల్లం, నెయ్యి అండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బెల్లం మన టేస్ట్కి తగినంత వాడుకోవాలి. మనం తీసుకున్న రాగి పిండిని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. రాగి పిండి 2 కప్పులు ఏమైనా అయితే 1 కప్పు బెల్లం వాడాలండి.
బెల్లం బాగా కరిగిన తర్వాత అందులోకి ఈ విధంగా రాగి అప్పాలతో మిక్సీ చేసి పెట్టాం కదా రాగి పొడిని, ఈ విధంగా రాగి పొడిని అలాగే డ్రై నట్స్ పొడిని వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ లడ్లు. ఈ హౌస్ ప్యాక్ లడ్లు అనేటివి హెల్త్కి చాలా మంచిది. ఇది రోజుకొకటి తిన్నా చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారు. ఇలాంటివి పిల్లలకి తరచూ చేసిస్తుంటే వాళ్ళు వాళ్ళలో ఎదుగుదల అనేది మంచిగా ఉంటుంది. చూసారు కదా, బెల్లం అంతా కలిసే విధంగా వీటన్నిటిని చక్కగా కలుపుకొని మనం లడ్లు లాగా తయారు చేసుకోవాలి. ఇందులో వాడిన డ్రై నట్స్ గురించి మనం తెలుసుకుందాం. పుచ్చగింజలు, అలాగే గుమ్మడి గింజలు అండి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పుచ్చగింజల్లో విటమిన్స్ అనేవి మంచిగా ఉంటాయి. బాదం, జీడిపప్పు గురించి అందరికీ తెలుసు కదా. ఇలా అన్నీ వేసి చేసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అనేటివి అందుతాయి. మన శరీరానికి పోషకాలు అంటే ఏంటివి? మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఇలా అన్ని హౌస్ ప్యాక్ లాగా మన బాడీకి తగినన్ని పోషకాలు అందుతాయి. చూసారు కదా, లడ్లు అనేటివి చాలా టేస్టీగా హెల్దీ లడ్లు అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇందులో ఉన్న కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. చూసారు కదా, మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లడ్లు అనేటివి నిల్వ ఉంటాయండి, 15 రోజుల పాటు కానీ నిల్వ ఉంటాయి. చక్కగా చేసి పెట్టుకొని పిల్లలకి, పెద్దలు అందరూ తినొచ్చు. చాలా హెల్దీ లడ్డు అండి, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అందరూ ప్రోటీన్స్ లోపంతో బాధపడుతున్నారు కదా. రోజంతా నీరసంగా, నిస్సత్తుగా అని ఫీల్ అయ్యేవాళ్ళు ప్రతిరోజు ఒక లడ్డు తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది. మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. చూసారు కదా, న్యూట్రిషన్స్ అందించే చక్కని లడ్డు. మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందించే లడ్డూను ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్ని మొదటగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో ఉన్న కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి లడ్డూని రోజుకొకటి తింటే మనుషులు చాలా యాక్టివ్గా, అలాగే ఎంతో ఎనర్జీగా ఉంటారండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. పెద్ద ప్రాసెస్ ఏముండదండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఏ వంటకం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.